ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ పోలీసులకు ఫ్రైడే టెన్షన్ పట్టుకుంది. ఒకే సమయంలో హిందూ ముస్లింలను కంట్రోల్ చేయడం కత్తి మీద సాములా మారింది. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో శ్రీరాముడి శోభయాత్ర జరుగుతోంది. ఈ శోభయాత్ర సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు సాగుతుంది. దీంతో జై శ్రీరామ్ నినాదాలతో భాగ్యనగర వీధులు మార్మోగనున్నాయి. అదే సమయంలో ముస్లింలు శుక్రవారపు ప్రత్యేక ప్రార్థనలకు రెడీ అవుతున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ దాదాపుగా 10,000 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. ఇక అడుగడుగున సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా కొనసాగుతుందని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఇక హైదరాబాద్ ప్రతి వీధిల గుండా శోభయాత్ర కళ అయితే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ప్రతి వీధిలో కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈరోజు శుక్రవారం ముస్లింలకు ప్రత్యేకమైన రోజు. అటు ప్రార్థనలకు కూడా సమయం దగ్గర కావస్తుంది. వారు సంబంధించి కూడా వాళ్ళు ప్రార్థనలకు సంసిద్ధం అవుతున్న సమయంలోనే పోలీసులకు అయితే ఇప్పుడు ఇది ఒక సవాలుగా మారిందని చెప్పాలి. అటు శ్రీరామనవమికి సంబంధించి హిందువులు ముస్లింలు రెండు మతాలకు సంబంధించి కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. ఎక్కడ కూడా చిన్న గ్లిచ్ ఏదైనా ఏర్పడినా సరే కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ చోటు చేసుకోకుండా అయితే పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. భాగ్యనగరం అంతా ఇప్పుడు జై శ్రీరామ్ నినాదాలతో మారుమవుతోంది. ఎక్కడ చూసినా కాషాయపు జెండాలతో మొత్తం నగరం మొత్తం శోభాయాత్రకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. సో ఒకవైపు ఈరోజు శుక్రవారం శ్రీరామనవమి శోభాయాత్ర మొత్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే కన్నుల పండుగగా భాగ్యనగరం ఉంది. సో ముస్తాబైందని చెప్పవచ్చు. అయితే ఈరోజు శుక్రవారం కావడంతో మరోవైపు మధ్యాహ్న సమయంలో ముస్లింకి సంబంధించి మసీద్ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, నమాజ్ చేస్తూ ఉంటారు. సో ఒకవైపు శోభాయాత్ర, మరోవైపు నమాజ్, రెండూ కూడా మధ్యాహ్నం సమయంలో జరుగుతుండటంతో కాస్త పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. సో శోభాయాత్రకు ప్రత్యేకంగా ఇప్పటికే 3,000 మందితో పోలీసులతో 3,000 మంది పోలీసు సిబ్బందితో పెద్ద ఎత్తున భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సో అడుగున క్షణం ఎక్కడ కూడా సీసీటీవీలతో నిఘాను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో కాసేపటి క్రితమే అక్కడ నమాజ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఎందుకంటే శోభాయాత్ర అంతా కూడా ఈ పాత బస్తీలోనే సెంట్రిక్ గా జరుగుతున్న నేపథ్యంలో సో హై అలర్ట్. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఏరియాగా చెప్పాల్సి ఉంటుంది. గతంలో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో సో హై సెన్సిటివ్ ఏరియా కాబట్టి పోలీసులు అందులో శుక్రవారం కాబట్టి మరింత కొంత అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. సో క్షణం కూడా పోలీసులు ఎక్కడికక్కడ మూవ్మెంట్ ను మొత్తం కూడా పరిశీలిస్తూ ఎక్కడ అనుమానాస్పదంగా కానీ కొంత గుమ్ముగుడి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు లేకుంటే ఏదైనా గొడవలకు అవకాశం లేకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా కూడా కాసేపటి క్రితం 2 గంటలకు ఈ యొక్క శోభాయాత్ర మొదలు కాబోతుంది. సో దానికన్నా ముందు 1 గంటకు పాత బస్తీలో చాలా కీలకమైంది, అత్యంత కీలకమైనటువంటి మొత్తం మసీద్కి సంబంధించి శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున ప్రార్థనలకు వేలాది మంది ముస్లింలు వస్తూ ఉంటారు. సో ముఖ్యంగా పాత బస్తీలోని చార్మినార్ ప్రాంతాలకు సంబంధించినటువంటి మక్కా మసీద్ కావచ్చు, షాహీ మసీద్ కావచ్చు, తలాబ్ కట్ట మసీద్, ఇలా రకంగా జామా మసీద్, అక్కడ చాలా కీలకమైన అత్యంత పెద్ద మసీదులు. సో తలాబ్ కట్ట మసీద్ ఇవన్నీ ఉండడంలో ఇక్కడ వేలాది మంది ప్రార్థనకు వస్తుంటారు. ఈ ప్రస్తుతం ప్రార్థన కొనసాగుతూ ఉంటుంది. మరోవైపు ఇక్కడ మొత్తం కూడా శోభాయాత్రకు సిద్ధమవుతుంది. సో వేలాది మంది రెండు వర్గాలకు సంబంధించినట్టు ఆ వైపు పోగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ ఎక్కడ కూడా మొత్తం కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సున్నితమైన ప్రాంతం కాబట్టి పోలీసులు కొంత భద్రతను కట్టుదిట్టం చేస్తారని చెప్పవచ్చు. సో 2 గంటలకు శోభాయాత్ర మొదలు కాబోతుంది. ఈ లోపు 2 గంటల లోపే ఇక నమాజ్ పూర్తి స్థాయిలో పూర్తి చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి ప్రార్థనలు నమాజ్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళకి సురక్షితంగా పంపించేందుకు పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. సో వన్స్ అక్కడ అయిపోగానే 2 గంటలకు ఈ శోభాయాత్ర మొదలు కాబోతోంది. సీతారాం సంబంధించి ఎక్కడైతే మొదటగా సీతారాంబాగ్ నుంచి కూడా ఈ యొక్క శోభాయాత్ర
ప్రారంభమవుతుంది సుల్తాన్ బజార్ వరకు, అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది. సో అడుగడుగునా పోలీసులు నిఘా ఉంది, వేల మంది పోలీసులు. మరోవైపు ఈ భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, మొత్తం ఆ పాత బస్తీ ఏరియాలో అంతా కూడా సుల్తాన్ బజార్ నుంచి మొదలు పెడితే, సీతారాంబాగ్ నుంచి మొదలెడితే సుల్తాన్ బజార్ వరకు కూడా ఎక్కడ చూసినా కాషాయపు జెండాలు రేపరేపలు కనబడుతోంది, జై బోలో శ్రీరామ నినాదాలు కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున రాముని పాటలతో భక్తుల సందడితో హడావిడిగా నెలకొందని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా ఒకవైపు చాలా ఉత్కంఠమైన వాతావరణము, శుక్రవారం కాబట్టి కొంత మరింత హై సెన్సిటివ్ గా మారిన నేపథ్యంలో సో భక్తులు కూడా వేల సంఖ్యలో వస్తున్నారు. కేవలం ఎవరైతే శోభాయాత్రలో పాల్గొననుకున్న వారు మాత్రమే అక్కడికి రావాలి తప్ప సాధారణ జనాలు ఎవరైతే నిత్యంగా అక్కడి నుంచి వెళ్లాలనుకున్న వారు, వేరే పని నిమిత్తం వాళ్ళు అక్కడికి వెళ్లాలనుకున్న వారు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానే అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సాధారణ ప్రయాణికులు ఎవరైనా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వేరే అక్కడికి చేరుకోవాలి తప్ప సో కేవలం శోభయాత్రకు మాత్రమే అనుమతి ఇచ్చాం కాబట్టి శోభయాత్రలో పాల్గొన్న వారు మాత్రమే ఈ వైపుగా రావాల్సిందిగా కూడా ఇప్పటికే పోలీసులు కొంత హెచ్చరికలు, ఒక రకంగా సూచనలు జారీ చేశారు. సో మరోవైపు పోలీసులు కాస్త సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైనా ఎక్కడైనా తమ చట్టానికి లోబడి కాకుండా చట్టాన్ని చట్ట పరిధి దాటి ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. కాసేపటి క్రితమే సిపి సజ్జనార్ కూడా మొత్తంగా కూడా పర్యవేక్షిస్తున్నారు. శోభయాత్రకు సంబంధించి మొత్తంగా అడుగడుగునా మానిటరింగ్ చేస్తున్నారు. స్వయంగా తానే రంగంలో దిగి అవసరమైన చోట ఎక్కడైతే కొంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండాలనుకుంటున్నారో, ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఓల్డ్ సిటీ పాత బస్సులు చార్మినార్ ప్రాంతంలో కొంత ఇప్పుడు ప్రార్థనలు జరుగుతున్న నేపథ్యంలో వేలాది మంది ముస్లింలు అక్కడ ప్రార్థనలో పాల్గొంటున్నారు. సో ఆ ప్రార్థనలు ముగిసేంత వరకు కాస్త పోలీసులు మరింత కట్టుదిట్టంగా ఉంచి అక్కడ అనుగుణ కొంత మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఏమాత్రం పొరపాటు జరిగినా దాని తర్వాత దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి. సో అందుగురించి దాంతో పాటుగా ఇది 2 వర్గాలకు సంబంధించినటువంటి పండుగ. ఒకవైపు శోభయాత్ర, మరోవైపు ప్రార్థనలు. అదే ఫ్రైడే కాబట్టడంతో చాలా 2 వర్గాలు కూడా కొంత హై సెన్సిటివ్ ఉంటారు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కాబట్టి కొంత అట్లాంటి పరిస్థితి, ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలాంటి గొడవలు కానీ వివాదాలు లేకుండా చాలా ప్రశాంతంగా అటు శోభయాత్ర కావచ్చు, ఇటు నమాజ్ కావచ్చు, 2 కూడా కొన్నిసార్లు పోలీసులు ఏర్పాట్లు చేశారు. సో అల్టిమేట్ గా మరి కాసేపట్లో 2 గంటలకు మన ప్రస్తుతం మనకి సమయము 1:30 అవుతోంది. సో 2 గంటలకు ఎగ్జాక్ట్ గా శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. సో మరి 10-15 నిమిషాల్లో 2 గంటల లోపు కూడా ఆ చార్మినార్ ప్రాంతంలో మొత్తంగా కేవలం అక్కడ ఉన్నటువంటి జామా మసీద్ కావచ్చు, మక్కా మసీద్ కావచ్చు, తలాబ్ కట్ మసీద్ కావచ్చు, లేకుంటే మొగల్పురా మసీద్ కావచ్చు, ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ షాహీ మసీద్, ఈ 5 మసీద్ కాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న మసీదులు కూడా వందల సంఖ్యలో కూడా అక్కడ నమాజ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ అక్కడ ఉన్నంత క్రౌడ్ అక్కడ నమాజ్ తర్వాత అంతా కూడా డిస్పర్స్ అయిన తర్వాత, క్లియర్ అయిన తర్వాత ఇక్కడ సీతారాంబాగ్ నుంచి కూడా ఒక శోభయాత్ర మొదలు కాబోతుంది. సో అల్టిమేట్ గా హై సెన్సిటివ్ ఏరియా కాబట్టి పోలీసులు అనుక్షణ నిఘా నేత్రంలో ఉంచుతూ ఎప్పటికప్పుడు ఆ శోభయాత్రను మానిటరింగ్ చేస్తారని చెప్పవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.